వెళ్తుంది ప్రభుత్వం అని అనుకోవచ్చా? ఇక్కడ ప్రాక్టికల్గా ఒకటి మనం రాసే వార్త చేసేటటువంటి చేష్ట అన్నది ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇదివరకు జగన్ టైంలో అరెస్టులు జరిగినాయి. అప్పుడు వాస్తవంగా ఈ ఒక చట్టం ఉంది, ఇది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. కొట్టేసినా సరే ఆ చట్టం కింద కేసులు పెట్టారు వాళ్ళు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి. అప్పుడు దాన్ని సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, హైకోర్టులు తోసిపుచ్చినాయి. ఆ టైంలో ఇదిగో చూడండి ఇంత దుర్మార్గం జరిగిపోతుందని రోజు కథనాలు రాసుకొచ్చారు. మీరు గుర్తుంటే కనుక సోషల్ మీడియాలో పోస్టులు చేసేవాళ్ళు, పేపర్లో, టీవీలో డిబేట్లు పెద్ద ఎత్తున, చూడండి చెంప చెళ్ళు అనిపించింది, సిగ్గు లేకుండా పోయింది ప్రభుత్వానికి, అది ఇదని రాసుకొచ్చేవాళ్ళు. కోర్టులు కూడా అక్కడ 41 నోటీస్ ఇవ్వాల్సిన చోట ఎందుకని చెప్పేసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాజిస్ట్రేట్లు కొంతమంది ఒకళ్ళిద్దరు దాంట్లో తేడా వచ్చి రిమాండ్కి పంపిస్తే మ్యాజిస్ట్రేట్ల మీద నివేదిక కోరింది హైకోర్టు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే హైకోర్టు జడ్జిలు సీరియస్ అయిపోయి ఆ మ్యాజిస్ట్రేట్ల మీద ఎంక్వైరీ చేస్తామని ఆదేశించారు. మ్యాజిస్ట్రేట్లని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు హైకోర్టులు కూడా సీరియస్గా ఉండే, అంత కఠినంగా ఉండే, అంత తీవ్రంగా విరుచుకుపడి. ఇప్పుడు అసలు మనం రాజ్యాంగంలో ఒక మనిషి ఉంటే ఒక రకం, ఇంకొక మనిషి ఉంటే ఇంకొక రకం ఉండాలని ఎక్కడా లేదు. రాజ్యాంగం చాలా కరెక్ట్గా ఉంది.